హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే వెజ్ బిర్యానీ చేశాను. ముందుగా ప్రాసెస్ చూసిద్దాం. ఆనియన్స్ కట్ చేసుకొని, నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నెక్స్ట్ చిల్లీస్, పొటాటో కొంచెం వేస్తుంది, నెక్స్ట్ క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి, బీన్స్, బఠానీ వేసుకున్నాను. నెక్స్ట్ బఠానీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ అప్పుడే ఫ్రెష్గా నూరిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం అది పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి. నెక్స్ట్ అయితే ధనియాల పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి బియ్యాన్ని. నేనైతే 1 కప్ బియ్యం తీసుకున్నాను. టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని బియ్యం మిక్స్ చేశాను. బియ్యం వేసి కొంచెంసేపు తిప్పాలి. తిప్పేసాను. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఉంచి నెక్స్ట్ అయితే కొంచెం కళాయి పెట్టుకొని తిప్పిన తర్వాత నేనైతే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం అయిన తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం సేపు అలా తిప్పాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వెజ్ బిర్యానీ అయితే తయారైపోయింది. నెక్స్ట్ వెజ్ బిర్యానీలోకి రైతా చేశాను, చూసేయండి. బిర్యానీలోకి కాంబినేషన్ అయితే నేను రైతా చేశాను. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసాను. నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తారో సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకో.